పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం. సూపర్ 6 పథకాలపై మండలిలో స్వల్పకాలిక చర్చ. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడంపై రచ్చ. స్మితా సబర్వాలకు హైకోర్టులో ఊరట. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న కోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా. కుట్రలు కుతంత్రాలతో కూటమి పరిపాలన. రాష్ట్ర పగ్గాలను చంద్రబాబు కొడుకు చేతిలో పెట్టారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదన్న మేరుగా. హైకోర్టును ఆశ్రయించిన కడప మాజీ మేయర్. ప్రభుత్వం వేసిన అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్. కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవి ఇదంతా చేశారన్న సురేష్ బాబు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్. అక్టోబర్ 6న బీహార్ సందర్శనకు కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత స్కెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. యూపీలో ప్రధాని పర్యటన. బన్స్వారాలో 1,22,000 కోట్ల పనులకు శ్రీకారం. ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకు మోదీ హాజరు. తిరుమలలో ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం పర్యటన. వెంకటాద్రి నిలయం ప్రారంభం. 102 కోట్లతో నిర్మాణం. కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై దర్యాప్తు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం. సౌత్ కొరియాలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల నిరసన. $1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్. 2020 మే 7న విశాఖలో గ్యాస్ లీక్ ఘటన. సృష్టి ఫర్టిలిటీ వివాదంపై ఈడీ కేసు. ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు. త్వరలోనే కస్టడీకి డాక్టర్ నమ్రత. హైదరాబాద్ లోని తార్నాకలో దారుణం. ప్రేమ పేరుతో 3 మైనర్ బాలికలపై అత్యాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీలో 6 రోజుల పాటు వర్షాలు. తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వే పూర్తి. గుంటూరులో 3,202 ఇళ్లలో సర్వే. 202 మంది బాధితుల గుర్తింపు. బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం. పుష్కర ఘాట్ల దగ్గర నీట మునిగిన స్నానఘట్టాలు. ఆలయ పురవీధులను ముంచెత్తిన వరద. నందికొట్కూర్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత. నకిలీ విత్తనాలు అమ్మిన యజమానిపై రైతుల ఆగ్రహం. 500 ఎకరాల మొక్కజొన్న పంట నష్టపోయామని ఆవేదన. కేశవపట్నంలో పోలీసుల కార్డన్ సర్చ్. 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు స్వాధీనం. 120 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు. వేలూరులో వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ. పక్కింటి కుర్రాడే కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు. పోలీసుల విచారణలో నిజం అంగీకరించిన నిందితుడు. మహారాష్ట్రలో వరద బాధిత ప్రాంతాలకు డిప్యూటీ సీఎం. ఆదుకుంటామన్న అజిత్ పవార్. బాధిత కుటుంబాలకు భరోసా. లదాఖ్ లో అదుపులోకొచ్చిన ఆందోళనలు. లేహ్ జిల్లాలో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు. అదనపు బలగాల మోహరింపు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన రాజ్నాథ్. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో మొక్క నాటిన రక్షణ శాఖ మంత్రి. సింధు నదీ జలాలను తరలించే ప్రయత్నంలో భారత్. 14 కిలోమీటర్ల సొరంగం డిపిఆర్ పనులు ప్రారంభం. జమ్మూలోని కథువా జిల్లాలో టన్నెల్ నిర్మాణం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.